హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితేని కోడిగుడ్లుని టమాటా ములక్కాయలు కర్రీ చేస్తున్నాము. ఈరోజు రెసిపీ వచ్చి దానికి కావలసిన పదార్థాలు చెప్తామండి. మేమైతేని నేనైతే ఒక 1/2 కిలో ఉల్లిగడ్డలు, ఒక 5-6 గ్రీన్ చిల్లీ, 5-6 టమాటాలు కట్ చేసుకున్నాము. ఒక 4-5 ములక్కాయలు తీసుకున్నాము కర్రీ కోసం. సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి కోడిగుడ్లు వేయించుకోవాలి కదా. కాస్తంత పసుపు కూడా వేసుకోవాలండి. దీనికి పసుపు వేసుకుంటే కోడిగుడ్లు అడుగున అంటుకోకుండా మంచిగా వేగితే కడలు మంచి రంగు వచ్చి. చూసారు కదండి, ములక్కాయలో కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం, గ్రీన్ చిల్లీని, టమాటాలు అయినాయి. కోడిగుడ్లు ఏం చేసుకోవాలండి, మంచి రంగు వచ్చి వరకుని ఫస్ట్ వేసుకొని కోడిగుడ్లు వేగిపోయినాయి కదా, అదే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇంకా అలాగే వేయించుకోవాలండి. కోడిగుడ్లు వేయించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా, కోడిగుడ్లు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా తీసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి ఇందులోని. పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోని ఉల్లిగడ్డలతోటి. అలా ఏం చేసుకోవాలండి. ములక్కాయ గుడ్ల కూరకి అలాగే వండుకుంటాము, బాగుంటుంది కర్రీ అయితేని. అన్నీ వేసేసుకుంటే దాంట్లోనే కల్లుప్పు కూడా వేసేసుకోవాలి సరిపోనంత. అలా కలిపేసుకోవాలండి అన్నీ. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే కొద్దిగా గ్రేవీ కింద ఉంటుందండి కర్రీ అయితేని. బాగా మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు అవిని. టమాటాలు బాగా ఉడికిపోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోని కర్రీలో. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోవాలి, అల్లం పేస్ట్ కదా. కోడిగుడ్లోని ములక్కాయల కర్రీలో అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది కర్రీ అయితే, ఇంకా టేస్టీగా ఉంటుంది. ములక్కాయలు అయితే వేసేసుకోవాలండి దాంట్లోని. ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ములక్కాయలు అవి. ఇవి చట్టికి కోసినాయండి, అప్పటికప్పుడు కోసి తెచ్చాము. మా అత్తమ్మ గారు బయట ఖాళీ ప్లేస్ లో వస్తాయి చెట్టు, ఆ రోజు వీడియో పెట్టాను కదా, అందులో కాస్తావి ఇవి. మా అత్తమ్మ గారు అయితే కూరగాయలు ఏం పెద్దగా కొనరు అసలు. ఇక్కడైతేని కారం కూడా ఒక 2-3 స్పూన్లు కారం వేసుకుంటున్నాం మేమైతేని. కలుపుకోవాలండి అవన్నీ మంచిగాను. ఉప్పు కారం అన్ని బాగా పట్టేలాగా ములక్కాయలకి. ఇందులో కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలండి. అవి కూడా కలిపేసుకోవాలి కోడిగుడ్లు అవిని. దాంట్లో సరిపడినంత వాటర్ కూడా ఒక 2 మినిట్స్ వేగనిచ్చి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ములక్కాయలు ఉడుకుతాకి ఆల్రెడీ ఉడికిపోయి కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలో సరిపడినంత వాటర్, 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నామండి మేమైతే. ములక్కాయలు ఉడకాలి కదా. ఇది కోడిగుడ్లు ములక్కాయలు ఈరండి టమాటా వేసి. కొద్ది ఉడికేకండి ధనియాల పొడి ఉంటుంది కదా, వేసుకోవాలి టేస్ట్ కోసం. లాస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్ లో పెట్టి. మధ్య మధ్యలో చూసుకుంటా మూత పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే ఇంకా ఉడకాలండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఉడకాలండి. కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది కర్రీ. ములక్కాయలు కూడా చాలా మట్టుకి కుక్ అయిపోయింది. ధనియాల పొడి ఉడికిపోయింది కదా కర్రీ అంటే, ధనియాల పొడి వేసుకోవాలి పైన. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి కర్రీని. కోడిగుడ్లు ములక్కాడ టమాటా కర్రీ అయితే అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి.
వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు కర్రీ ఎలా చేసామో మీకు అర్థమవుతుంది. ఇది మేము మసాలాలు అయితే తక్కువే వాడామండి కర్రీలో అయితే. ఇప్పుడు చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.